నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ మీద దెబ్బలాగా ఆల్రెడీ ఒక చెల్లి పీసీసీ పగ్గాలు చేపట్టి స్టోక్ ఇచ్చింది. రెండవ చెల్లి అయినటువంటి సునీత కూడా ఇప్పుడు కడప ఎంపీ బరిలో దిగి జగన్మోహన్ రెడ్డికి ఒక షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారనే ఒక వార్త అయితే నడుస్తుంది. సో ఇందులో ఎంత వాస్తవం ఉంది, ఒకవేళ ఆవిడ నిజంగా దిగితే పరిస్థితి ఎలా ఉంటుందంటారు? మనం స్ట్రైట్గా వెళ్ళిపోదామండి సబ్జెక్టులోకి. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఆయన గత ఎన్నికల్లో ఎంత లబ్ధి పొందాడో ఈ ఎన్నికల్లో అంత కక్కే పరిస్థితి వచ్చింది. అంత వ్యతిరేకత, అంత నష్టాన్ని ఆయన సవిచూడాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్రశ్నలోనే. ఎందుకంటే రెండు దెబ్బలు పడుతున్నాయి. ఒకటేమో డైరెక్ట్గా షర్మిల్ గారి ద్వారా పులివెందుల్లోనూ, ఇప్పుడు కడపలో. ఈ అసలు కిందసారి ఆ హత్యని ఆయన ఎంత బాగా ఉపయోగించుకున్నా అంటే ఒక సానుభూతికి రాష్ట్ర వ్యాప్తంగా మా చిన్నాన్ని ప్రత్యర్థులు తెలుగుదేశం నాయకులు హత్య చేశారు. అంతకుముందు నా తండ్రి హత్య కూడా చాలా అనుమానాస్పదంగా జరిగింది. మొన్న కూడా మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు కూడా చెబుతున్నాడు. ఇప్పుడు తర్వాత మా తాతయ్యని కూడా, అంటే రాజారెడ్డి గారిని, మా తాతయ్యని కూడా ఫ్యాక్షన్లో చంపేశారు. అంటే ఇందిరాగాంధీ కుటుంబం లెవెల్లో చెప్పాడు. అంటే ఇందిరాగాంధీ గారిని ఏమో తీవ్రవాదులు అప్పుడు చంపేశారు కదండి, సిక్కు ఉగ్రవాదులు. తర్వాత రాజీవ్ గాంధీ గారినేమో శ్రీలంక, ఇది వాళ్ళు దేశం కోసం చనిపోయారు. ఇది ఏమో ఈ మూడు చెబుతా మళ్ళీ నేను మూడు. అట్లాగే ఈయన చెప్పేది ఎట్లా ఉందంటే, రాజారెడ్డి గారు అక్కడి నుంచి మొదటి నుంచి ఫ్యాక్షన్ లీడర్ అండి. ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు దాని నుంచి కొంచెం పక్కకు వచ్చాడు. వద్దు, నాకు అది, నేను రెగ్యులర్ రాజకీయాల్లో ఉంటాను కాబట్టి అని కొంచెం ఆయన పక్కకు వచ్చిన మాట కరెక్ట్. అట్టని పూర్తిగా ఆయన ఏమి దానికి దూరం అని చెప్పలేము. కానీ ఆయన మరణం కూడా ఒక యాక్సిడెంటల్గా ప్రమాదవశాత్తు జరిగింది తప్ప ఇందులో ఎవరి ప్రమేయం లేదు. అయినా కూడా దాన్ని కూడా ఎవరో ఉన్నారని చెప్తున్నారు వీళ్ళు. సరే, అది అట్ట వదిలేద్దాం. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిది హత్యే, కానీ ప్రత్యర్థులు చేసింది కాదు, అది వాళ్ళ కుటుంబంలో చేశారనేది ఆ జిల్లాలో పులివెందుల్లో కానీ పసిబిడ్డని అడిగినా కూడా చెబుతారు. ఇప్పటికీ మరి ఇన్ని దర్యాప్తు సంస్థలు ఈయన వేసిన సిట్ కూడా తెలుగుదేశం వాళ్ళు ఎవరు ముద్దాయని చెప్పలేదు కదా. అవును, ఈయన కూడా ఒక సిట్ వేసాడు, 2 సిట్లు వేశారు, రెండిట్లో కూడా అనుమానపు ముళ్ళు అక్కడికే చూపించింది. ఆఖరికి అవినాష్ రెడ్డి గారు వీళ్ళ మీదకే వచ్చినప్పుడు ఇంకా దాన్ని లబ్ధి పొందటం కోసం ఈయన ప్రయత్నం చేసి పొందేశాడు. 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఈమె షర్మిల్ గారిని కూడా మ్యాక్సిమం రాజీ పడాలని కూడా ప్రయత్నం చేశాడు చివరి నిమిషం వరకు. ఏది, కడప నీకు ఈసారి ఇప్పుడు ఇస్తానని ఎంపీ సీటు, అప్పుడు ఇస్తానల్లా, ఇప్పుడు ఇస్తానంటున్నాడు. ఎందుకంటే అవినాష్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఒక రకంగా షర్మిలకి ఇస్తే కనుక షర్మిల మీద ఎవరికి బ్యాడ్ లేదు. ఇంకోటి ఏంటంటే, వివేకానంద రెడ్డి గారు హత్య కేసును ఖండించిన మనిషి ఆ కుటుంబంలో షర్మిల గారు మాత్రమే. తర్వాత ఈ వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో న్యాయం జరగాలని పోరాడుతున్న ఆయన కుమార్తె సునీతకి నైతిక మద్దతు ఇచ్చిన వ్యక్తి కూడా షర్మిల్ గారు అసలు నాకు వద్దు, నేను ఉండను, నేను వేరే పార్టీలో ఉంటాను వచ్చేసింది ఇప్పుడు. కాబట్టి ఆమె పీసీసీ ప్రెసిడెంట్గా వచ్చిన టైంలోనే మీరు అన్నట్టు సునీత్ గారు ఇంతవరకు, అంటే అక్కడ లోకల్గా జనం అనుకుంటున్నారు ఏమనంటే, సునీత్ గారి పట్ల న్యాయం అయితే జరగలేదు. వివేకానంద రెడ్డి గారి హత్య కోర్టుల్లో న్యాయం జరిగినా జరగపోయినా మనం ఆ అమ్మాయి తరపున నిలబడాలి, కడప జిల్లా ప్రజలు అనిపించుకోవాలి, మనకు మానవత్వం ఉంది, ధర్మం పక్కన ఉంటాము, అంతే తప్ప అన్యాయం పక్కన ఉండకూడదు. కాబట్టి సునీతమ్మ కనుక ఇక్కడ కడప నుంచి పోటీ చేస్తే ప్రజ తీర్పు ఇచ్చినట్టుగా కనీసం ఆమెకు ఒక మానసిక ఓదార్పు, ప్రజలను ఆ వైపు ఉన్నారనేది. అంతే తప్ప ఆమె ఏదో పార్లమెంట్లోకి వెళ్ళిపోయి తనేదో రాజకీయ లబ్ధి పొందాలని కూడా కాదు. జాతీయ స్థాయిలో కూడా ఈ ఇష్యూని ప్రొజెక్ట్ చేసి ఆ కేసుని ఒక లాజికల్ ఎండ్, అంటే న్యాయం తరపున కూడా సుప్రీంకోర్టులో కూడా ఆ దోషులకు శిక్ష పడాలనేది ఆమె ప్రయత్నం అండి. ఇప్పుడు ఇంతకాలంలో కూడా ఏమీ ఆమె చేయలేకపోయింది. ఏదో ఒక రాజకీయ పక్షం కనుక ఆమె తరపున ఉంటే, ఆమె కూడా ఏదన్నా ఒక చట్టసభలో ఉంటే దాన్ని అప్పుడప్పుడు ఆయన ప్రస్తావించవచ్చు. కానీ బయట ఉండి ఏం చేయలేకపోతుంది ఆమె డాక్టర్గా. కాబట్టి ఇప్పుడు షర్మిల్ గారు కూడా పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆమెను ఆహ్వానించింది పార్టీలోకి. చెప్తున్నారు, నువ్వు కూడా రాక మన అందరం కలిసి పనిచేద్దాము అని. ఆమెని కడప నుంచి పోటీ చేయాలనే ఉద్దేశం షర్మిల్ గారికి ఉన్నట్టుంది. ఎందుకంటే ఆమెకు తెలుసు చిన్నాన్న పట్ల కడప ప్రజలు ఎంత అభిమానంతో ఉన్నారు, ఎంత బాధపడుతున్నారు, అన్యాయం జరిగింది, ఆయన అమానవీయంగా హత్య చేశారని. ఆమెని అట్లా ఆహ్వానించిందని చెప్తున్నారు. సునీత్ గారు కూడా కొంతకాలంగా ఇటువంటి ఆలోచన ఉన్నప్పటికీ ఏ రాజకీయ పార్టీలో చేరాలి, ఒకవేళ కనుక చేరితే ఈ అపోహలతో మళ్ళీ తండ్రి కేసు పక్కన పడిపోద్దేమో
అనే ఉద్దేశం మీద కొంచెం ఆమె తడబడుతున్నట్టు, అంటే కొంచెం వెనకాడుతున్నట్టుగా అనిపించింది. కానీ ఇప్పుడు షర్మిలమ్మ ఇంత ధైర్యంగా పీసీసీ ప్రెసిడెంట్గా వచ్చింది కాబట్టి ఓ రకంగా రేపు షర్మిలతో అడుగులు అడిగేస్తానని అంటున్నారు అక్కడ, కడప జిల్లా నుంచి మనకు వస్తున్న సమాచారం ప్రకారం. ఒకవేళ కనుక ఆమె కనుక అట్లా నిర్ణయం తీసుకుని ఇక్కడ కనుక పోటీ చేస్తే కడపలో డెఫినెట్గా ఒక పెద్ద దెబ్బేనండి. ఎందుకంటే ఇవాళ అవినాష్ గారిని ఆయనకి అక్కడ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు, ఇచ్చినా ఓడిపోతాడని తెలుసు. మరి ఎవరిని పెట్టాలి కుటుంబంలో? విజయమ్మ గారిని పెట్టొచ్చు, కానీ విజయమ్మ గారు కూడా పోటీ చేస్తారని అయితే నేను అనుకోను, ఎందుకంటే కూతురు పక్కన ఉంది ఆమె. కాబట్టి ఆమె ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్థానిక ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అదే వైజాగ్లో పోటీ చేయటం వేరు, కడపలో చేయటం వేరు. అమ్మ మీకు తెలీదా ఇంత అధర్మం జరిగింది ఎవరికి, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు విషయంలోనూ అని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ సన్నిహిత్యం ఉంది, విజయం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడగలిగేది. అందులో విజయం గారు కూడా నైతికంగా అది ఫేస్ చేయక తప్పదు. అట్లాంటప్పుడు విజయం గారు కూడా నేనైతే పోటీ చేస్తారని అనుకోను. ఇప్పుడు మీరు కూడా అదే చెప్తున్నారు కదా, కూతురు వైపే ఉంటుందని. ఈ పరిస్థితుల్లో డెఫినెట్గా ఆయన కడప జిల్లాలో పులివెందుల్లో కూడా ఇప్పుడు పొజిషను ఎప్పుడైతే కడపలో కనుక సునీత గారికి వచ్చిందంటే ఇది కూడా స్ట్రాంగ్ అయిపోద్ది. ఎట్లా అంటే ఇక్కడ కూడా మార్పు వచ్చేస్తుంది. షర్మిల గారు కూడా ఈజీ, ఇంకా ఇద్దరు కనుక చెయ్యి కలిపితే, ఇప్పుడు ఒక చేతి కన్నా 2 చేతులు బలం ఎక్కువ అండి. కాబట్టి ఇప్పుడు 2 చేతులు కలుస్తున్నాయి అక్కడ. అందులో ధర్మం వాళ్ళైపు ఉంది, అధర్మం ఈయనేపు ఉంది. కిందసారి ఆ కారణం చెప్పి లబ్ధి పొందాడే తప్ప ఆ కేసు పరిష్కారానికి అడుగడుగునా అడ్డం పడ్డాడనేది అక్కడ కడప ప్రజలు చెబుతున్న మాట. ఇప్పుడు న్యాయం ఎటన్నా ఉండండి, ఇప్పుడు న్యాయస్థానాల తీర్పు రావక్కర్లా, అక్కడ ప్రజా తీర్పు అయితే ఆల్రెడీ వచ్చేసిందండి. ఇది రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలోనే వివేకానంద రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్న మనుషులు చేశారు, బయట వ్యక్తులు ఎవరు చేయలేదు. ఇందులో ఆర్థిక వ్యవహారాలు లేవు, ఏదో సెటిల్మెంట్ అన్నారు కదండి, అది కూడా ఒట్టి మాట. తర్వాత కొన్ని ఆరోపణలు కూడా చేశారు, అవి కూడా ఒట్టి మాట. సునీత గారికి ఆయనకు ఒకటే కూతురు కాబట్టి ఎప్పుడో రాసేసాడంట విల్లు, నేనున్నా లేకపోయినా నా ఫలానా ఆస్తులు ఆమె కోసం అని. కాబట్టి సునీత గారు ఎందుకు చేస్తారండి? అందులో ఆమె ఒక ప్రముఖ డాక్టరు, కాకపోతే చేసే వాళ్ళకి బుద్ధి ఉండాలి అటువంటి ఆరోపణలు. అది ఇంకా సునీత గారిని ఇంకా మానసికంగా గాయపరిచింది. తండ్రి హత్య ఎంత గాయపరిచిందో సొంత కుటుంబీకులు తన మీద మీడియాలో చేసిన ప్రచారం ఇంకా గాయపరిచింది. అందువల్ల సునీత గారు ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం, మంచి నిర్ణయం అయితే తీసుకుంటుందండి. ఆమె ఒక రకంగా ఇండిపెండెంట్గా పోటీ చేసి కూడా నా పట్ల ఎట్లాగూ నా తండ్రి పట్ల కానీ నా పట్ల కానీ సానుభూతి ఉంది కాబట్టి ఓ రకంగా రాజకీయంగా వచ్చి మళ్ళీ రాజకీయ రంగు పులుముకోవటం ఎందుకు, నేను ఇండిపెండెంట్గా చేసినా గెలవగలననే ఒక ఆలోచన కూడా ఆమె, అంటే శ్రేయభిలాషులు చెప్తున్నారంట. కాబట్టి వీళ్ళందరూ శ్రేయభిలాషులు, ఇంకా కొంతమంది ఆమెకి ఇప్పుడు లార్జర్ ఫ్యామిలీలో సునీతకి డైరెక్ట్గా సపోర్ట్ చేయకపోయినా బయటకు వచ్చి బహిరంగంగా ఇండైరెక్ట్గా ఉందండి. వాళ్ళు కూడా ఏమి నిర్ణయం తీసుకుని ఒక నిర్ణయానికి వస్తారు ఈ ఎలక్షన్కి ముందుకి. వచ్చితే కనుక సునీత గారు మీరు అన్నట్టు కనుక కడప నుంచి పోటీ చేసి ఇవి కనుక పులివెందుల నుంచి పెద్ద షాకు కాదు. ఇప్పటికే పార్టీ అంతర్గత వ్యవహారాలతోనే ఆయన బాగా సతమతం అవుతున్నాడు. మొన్న వచ్చినప్పుడు చాలామంది ఆయనకి అత్యంత అనుచరులు అనుకున్న వాళ్ళు కూడా మొహం తప్పించారు, వాళ్ళకి బిల్లులు కూడా ఇవ్వలేదంటండి. అవును, వర్కులు చేయించితే మన చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, మనం చేసిన బిల్లులు ఎక్కడికి పోతాయి అనుకున్న ధైర్యం చేస్తే ఆ బిల్లులు కూడా ఇవ్వకపోతే ఇంకా ఏం అనుచరులు, నీ పక్కన తిరిగితే ఏం లాభం? ఇప్పుడు సొంత చెల్లి తిరిగి ఆమె భంగపడింది. ఇప్పుడు సొంత చెల్లి ఇప్పుడు ఈమె సునీతకి ఆ రోజున నేను నీకు న్యాయం చేస్తానమ్మా అని అక్కడే చెప్పాడు, ఇది శవం అక్కడ ఉన్నప్పుడే నమ్మింది. కానీ మరి ఎక్కడ న్యాయం చేశాడు? కాబట్టి ఇవన్నీ కూడా దాని ప్రభావాలు అవి చూపిస్తాయండి. ఖచ్చితంగా గతంలో ఏదైతే లబ్ధి పొందాడో ఆ లబ్ధి అంత పరిహారం వాళ్ళు చెల్లించే పరిస్థితి వచ్చింది 2024 ఎలక్షన్.